నమస్తే. రాష్ట్ర శాసనసభ సమావేశాలలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు రాజకీయంగా సినీ రంగాల్లో తేనె తుట్టును కదిపినట్టు అయింది. అసెంబ్లీ వేదికగా చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. మరోవైపు చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు వైకాపా శ్రేణుల్లోనూ బాలయ్య వ్యాఖ్యలు చేతలు ఆగ్రహానికి గురిచేశాయి. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే చిరంజీవి కూడా స్పందించడం కొసమెరుపుగా మనం చూడవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి నందమూరి కుటుంబాలది విశిష్టత స్థానం. ఎటువంటి సపోర్ట్ లేకపోయినా చిరంజీవి మెగాస్టార్ రేంజ్కి ఎదగగా నందమూరి తారక రామారావు సినీ వారసుడిగా చిత్ర పరిశ్రమలోనికి అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు. వీరిద్దరి మధ్య చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ బహిర్గతం కాలేదు. అయితే అసెంబ్లీలో బాలకృష్ణ వ్యంగ్యంగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలతో సినీ రాజకీయ రంగాల్లో అగ్గి రాజేసింది. అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగు సినీ ప్రముఖులకు అవమానం ఎదురయ్యిందని, ఆ రోజు సినీ ప్రముఖులను కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని, చిరంజీవి గట్టిగా అడిగాకే ఆయన కలిశారని నాటి సంఘటనను వివరించారు. దీనిని బాలకృష్ణ ఖండిస్తూ కామినేని చేసిన వ్యాఖ్యలను ఆయన ఒక ఖండన రూపంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం ఇప్పుడు దుమారాన్ని లేపుతున్నది. అయితే కామినేని వ్యాఖ్యలకు బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆ రోజు గట్టిగా అడిగే వారెవరూ లేరు. నిజానికి ఆ సైకో గాడిని కలవడానికి నాకు కూడా ఆహ్వానం వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు. చిరంజీవికి అవమానం జరిగిందనేది మాత్రం వాస్తవమే అని అన్నారు. అయితే అసెంబ్లీలో ఆయన వ్యాఖ్యలకు చిరంజీవిని అవమానపరిచే విధంగా వ్యంగ్యంగా ఉండడం ఇది మొత్తానికి రచ్చకు కారణమైంది అనుకోవచ్చు. ముందు నుంచి మెగాస్టార్ వర్సెస్ బాలకృష్ణ వార్ అనేది ఎప్పుడూ కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి చిరంజీవిని కామినేని శ్రీనివాసరావు పొగడ్తలతో ముంచెత్తడం బాలకృష్ణ జీర్ణించుకోలేకపోయారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. మనం కామినేని శ్రీనివాసరావు అదేవిధంగా చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో కామినేని చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా అప్పుడు జరిగిన విషయాలను కొంత పొగడినట్టుగానే చిరంజీవిపై మాట్లాడారు. అయితే దీనిని జీర్ణించుకోలేని బాలకృష్ణ చిరంజీవిని టార్గెట్గానే అసెంబ్లీలో రెచ్చిపోయారని మెగా అభిమానులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవిని అవహేళన చేస్తూ స్పందించిన తీరు చిరంజీవికి మరియు అభిమానులకు కూడా కొంత బాధని కలిగించిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందిస్తూ అప్పుడు జగన్మోహన్ రెడ్డితో సమావేశాల్లో వాస్తవంగా ఏం జరిగింది వివరిస్తూ అమెరికాలో ఉన్న చిరంజీవి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరలు పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమా ఫోటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడానని, టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారని, ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారని, ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు.
లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకి తెలిపానని చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే కోవిడ్ 2వ దశ కొనసాగుతున్న నేపథ్యంలో 5గురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పడంతో ఓ 10 మంది వస్తామని చెప్తే సరేనని అన్నారని, అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించానని, ఆయన అందుబాటులోకి రాలేదని స్పష్టం చేశారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంపుదలకు అంగీకరించిందని, ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందని, ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణం అయిందని, తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరిందని, నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతానని చిరంజీవి వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ముందు నుంచి చిరంజీవిని దేశిస్తున్న బాలకృష్ణ తన కుటిల బుద్ధిని బయట పెట్టాడని వాదన కూడా వినిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఎటువంటి షరతులు పెట్టకుండా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ జైల్లో ఉన్న చంద్రబాబును లోకేష్ బాలకృష్ణతో కలిసి పరామర్శించి వారి కుటుంబాన్ని కూడా ధైర్యాన్ని నింపారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతగానో ఆరాధించే తన అన్నయ్య చిరంజీవిపై ఈ విధంగా బాలకృష్ణ మాట్లాడడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పూర్తి వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డిపై బాలకృష్ణ రెచ్చిపోయాడని తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్రీకరిస్తున్నప్పటికీ చిరంజీవిని టార్గెట్గానే బాలకృష్ణ మాట్లాడారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరికొందరు అభిప్రాయం కూడా అంతే. మరి ఈ నేపథ్యంలో బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి వారు మరొకసారి మొదలైంది అనే చర్చ కూడా రాష్ట్రంలో జరుగుతుంది. అయితే బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సైకో అనడంపై వైసీపీ నాయకులు కూడా బాలకృష్ణపై విరుచుకుపడుతున్నారు. ఒక అసెంబ్లీలో ఈ విధంగా బాలకృష్ణ మాట్లాడే తీరు కావచ్చు, ఆయన జేబులో చేతులు పెట్టుకొని మాట్లాడే తీరు కావచ్చు, ఇది కరెక్ట్ కాదని ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. తనకు ఏదైనా సమస్య ఉంటే, తన గౌరవ మర్యాదలకు ఆటంకం కలిగితే బావ చంద్రబాబు అల్లుడు లోకేష్తో ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవాలి, కానీ ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడటం కరెక్ట్ కాదని వైసీపీ నాయకులు కూడా బాలకృష్ణపై విరుచుకుపడుతున్నారు. అయితే అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలపై అటు చిరంజీవి అభిమానులు ఇటు జనసేన నాయకులు సైతం మండిపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నవి, బాలకృష్ణ మాటలు అటు వైసీపీని ఇటు జనసేనని హక్ చేసే విధంగా ఉండడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ముందు నుంచి కూడా ఏదైతే బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు అని కొట్టిపారేయలేవు. ఎందుకంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో వాళ్ళకి కరెక్ట్గానే తగిలింది. ఎందుకంటే బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత చిరంజీవి ఏదైతే లేఖలో తను చాలా స్పష్టంగా కొన్ని మెన్షన్ చేశారో అవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బాలకృష్ణ ఎవరికి వ్యంగ్యంగా మాట్లాడారో బాలకృష్ణకు తెలుసు, అది ఎవరి ఉద్దేశం మాట్లాడారో చిరంజీవి కూడా తెలుసు. కాబట్టి చిరంజీవి నుంచి కూడా ఈ రకమైన ఒక ప్రెస్ నోట్ మాత్రం బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో చిరంజీవి మరియు సినీ ఇండస్ట్రీని అవమానపరిచారని స్వయాన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ఎన్నికల ముందు ప్రస్తావించాడు. అదేవిధంగా ఎప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదే పదే ప్రస్తావించారు. చిరంజీవి లాంటి నటులను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్ అని. అయితే ఎప్పుడు కూడా ఈ విషయాల్లో చిరంజీవి ఎప్పుడు కూడా స్పందించలేదు. ఎందుకంటే రాజకీయాలు ఇవన్నీ సహజం. తన తమ్ముడు జనసేన పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్నాడు. తనకు జరిగింది అవమానం కాదో పక్కన పెడితే తన తమ్ముడు ఏదైతే ఒక మాటని ప్రజల్లోకి తీసుకువెళ్ళారో దానివల్ల
జనసేనకు పవన్ కళ్యాణ్కు ఉపయోగపడుతుందని స్తబ్దంగా ఉన్నారా, లేదా వాస్తవానికి చిరంజీవికి అప్పుడు అవమానం జరిగి ఉండొచ్చు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి పరిచిన అవమానం కన్నా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చాలా వ్యంగ్యంగా గట్టిగా ఎవడు మాట్లాడాడు, గట్టిగా అనడం ఏంటని ఒక బీజేపీ ఎమ్మెల్యేని, కూటమిలో ఒక పార్టీ చెందిన ఎమ్మెల్యేని ఈ విధంగా అవమానపరుస్తూ నాన్సెన్స్ అని మాట్లాడడం, ఆ యొక్క బాలకృష్ణ తాలూకా బిహేవియర్ చూస్తే చిరంజీవిని టార్గెట్గానే మాట్లాడేది మాత్రం ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సంబంధించి కానీ, బాలకృష్ణ నందమూరి కుటుంబానికి సంబంధించి కానీ ఏదైతే ఆధిపత్య పోరు సినిమా రంగంలో ముందు నుంచి కూడా ఉంది. కానీ అది గతం 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత బాలకృష్ణ తాలూకా బిహేవియర్ కూడా మార్పు రావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడిని ఒక్కని చేసింది. కానీ ఎటువంటి అసలు పవన్ కళ్యాణ్కి ఆ అవసరం లేకపోయినప్పుడు కూడా స్వచ్ఛందంగా హైదరాబాద్ నుంచి రోడ్డు రావడం, పోలీసులతో డిస్కస్ పడడం, అప్పుడు గవర్నమెంట్తో బహిరంగంగా రెచ్చిపోవడం, తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం, చంద్రబాబు నాయుడికి ఒక భరోసా కల్పించడం, చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఒక భరోసా కల్పించడం, బేషరతుగా మద్దతు ప్రకటించడం, 2024 పార్టీలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడానికి కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ ఎంతగానో ఆదరించే చిరంజీవి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి మోడీ ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు ప్రత్యేకించి చిరంజీవి దగ్గరికి మోడీని తీసుకెళ్ళి చిరంజీవిని మోడీకి పరిచయం చేసి అసలు చిరంజీవి మీద పవన్ కళ్యాణ్కి ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నావో అర్థమవుతుంది. మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చిరంజీవిని వ్యంగ్యంగా మాట్లాడడం పవన్ కళ్యాణ్ ఏ విధంగా తీసుకుంటారో కూడా కొంత ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అయిన వ్యక్తి, కొంత ఆవేశం కలిగిన వ్యక్తి. ఈరోజు బాలకృష్ణ మాట్లాడే తీరు చిరంజీవిని బాధించావు కాబట్టే చిరంజీవి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇంత మేఘాల మీద. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, ఇక్కడతో ఈ విషయాన్ని ఫుల్ స్టాప్ పడుతుందా, అది చిరంజీవి ఇంకా స్పందిస్తాడని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చిరంజీవికి బాధించింది కాబట్టి ఆ బాధకు సంబంధించి ఒక వివరణగా ఒక లెటర్ విడుదల చేశాడు కాబట్టి చిరంజీవి ఇక్కడతో కామ్గా ఉంటాడు. అయితే జనసేన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు అటు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడడం వల్లే ఈరోజు చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని కొంచెం మంచిగా చూపిస్తూ ఒక లెటర్ని రిలీజ్ చేయడం ఇటు వైసీపీ నాయకుల్లో కూడా కొంత ఆనందం కలుగుతున్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఈ యొక్క బాలకృష్ణ అసెంబ్లీ దుమారం మాటలు ఏ స్థాయికి తీసుకెళ్తాయో రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబడుతుందో వేచి చూడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.